హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మాయా 2. సో కొత్తగా వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాగా నచ్చితే హైపు కమెంట్ కూడా చేయండి. ఓకే. ఇక ఇక తర్వాత అందరూ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ వెరీ వెల్. ఇంకా ఏముంది, నథింగ్ స్పెషల్. ఈరోజు కనుము కదా. సో హోప్ అందరూ పుట్టింట్లో చాలా బిజీగా సరదాగా ఉండుండొచ్చు. పిల్లలకి సెలవులు కూడా కాబట్టి. అండ్ హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళుంటారు. అండ్ ఇంకా ఏముంది, సాటర్డే నైటో సండే నైటో బయలుదేరి మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి కదా. చాలా కష్టంగా ఉంటుండొచ్చు, అయ్యయ్యో హాలిడేస్ అయిపోతున్నాయే అని కదా. సరే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే గీత అండ్ గోవింద్ ఇద్దరు బైక్ మీద స్టార్ట్ అవుతారు. సగం దూరం వచ్చేసరికి బాగా పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. సో వాళ్ళ ఫోన్స్ ఏమో సిగ్నల్స్ లేక పనిచేయవు. అండ్ అక్కడ ఒక టీ కొట్టు దగ్గర ఆగినప్పుడు ఆ టీ కొట్టు ఆయన చెప్తాడు దట్ కొంచెం దూరం వెళ్తే ఒక పెద్ద విల్లా ఉంటుంది. ఆ విల్లాలో మీకు ల్యాండ్ ఫోన్ ఉంటుంది, మీకు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, వెళ్ళి అక్కడ పర్మిషన్ అడిగి చూడండి అని చెప్పి సలహా ఇచ్చాక సరే అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ విల్లాకి వెళ్తారు. ఆ వాచ్మెన్ ఓకే చెప్తాడు. ఫోన్ చేస్తారు మంజుకి. మంజు చాలా కోప్పడుతుంది గీతని. అండ్ గోవింద్ ఏమో మాయాకు ఫోన్ చేస్తాడు, జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఆ తర్వాత ఒక చిన్న రొమాంటిక్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఈలోపు ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కలుగుతాయి. గీతకు అర్థమవుతుంది, బట్ గోవింద్ ఏమో అవన్నీ ఏమీ లేవు అని కొట్టిపాడేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇక బయలుదేరి వెళ్దాం అనుకునే లోపు బయట నిజంగా కూడా కాల అచ్చులు కనపడతాయి అన్నమాట. మనిషివి ఒక జంతువువి కనపడతాయి. సో భయపడి ఇంకా అచ్చులు చూసిన తర్వాత గీతాలో ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయ్యేసరికి నువ్వు భయపడకు ప్లీజ్, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి ఆ ఫుట్ ప్రింట్స్ని ఫొటోస్ తీసుకుంటాడు గోవింద్. సో వాట్ నెక్స్ట్? ఇంకా ఫస్ట్ గోవిందు గీతాని మళ్ళీ విల్లా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్లీజ్ నువ్వు భయపడకు, నేను ఉన్నాను కదా నీ పక్కన, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను, నువ్వు ఇలా భయపడితే నీ హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ నేను మంజు మేడంకి మాయా మేడంకి నేను ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, సో ప్లీజ్ కంట్రోల్ అని చెప్పి తన్ని కన్సోల్ చేయడానికి, తనకి ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు గోవింద్. వాచ్మెన్ని గట్టిగా కేకేస్తా. సారీ బ్రేక్ వచ్చింది, దగ్గొచ్చింది సడన్గా. ఎనీవేస్, సో గోవిందు ఇంకా గట్టిగా కేకేస్తాడు అనమాట వాచ్మెన్ గబ్బగబ్బా ఉరికొస్తాడు. ఉరికొచ్చిన తర్వాత ఏమైంది సార్ అనగానే, నిన్న ఈ నిజం చెప్పు, ఈ విల్లాకి ఎవరూ రారా అంటే, లేదు సార్ ఎవరూ రారు అంటే, మరి బయట గార్డెన్లో పాదాల ముద్రలు ఏంటి అని అంటే, ముద్రలా అని వాచ్మెన్ అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట. చూస్తే నిజంగానే ఉంటాయి. మళ్ళీ లోపలికి వచ్చి, నిజం సార్, నేను దగ్గర ఈ విల్లా కట్టిన దగ్గర నుంచి నేనే వర్క్ చేస్తున్నాను సార్ ఇక్కడ, ఎప్పుడూ కూడా నేను అలాంటి పాదముద్రలు ఇట్లా చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్తాడనమాట. అవునా, సర్లేండి మీరు వెళ్ళండి అని చెప్పి గోవింద్ అంటాడు. సరే సార్, ఓకే సార్ అని చెప్పి వాచ్మెన్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా గీత వణికిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా గోవింద్ షోల్డర్ తన చేయి గట్టిగా పట్టుకొని తన తలని అంటే గోవింద్ని ఆల్మోస్ట్ హక్ చేసుకున్నట్టుగా కూర్చొని వణికిపోతూ ఉంటుందన్నమాట.
గోవిందు తన భుజం మీద చెయ్యి వేసి ఇట్స్ ఓకే, నేనున్నాను, భయపడకు ప్లీజ్ అని చెప్పి అంటాడనమాట. అని ఇంకా ఇమీడియట్గా ఆ ఫొటోస్ తీసిన పిక్చర్స్ని మాయాకి ఫార్వర్డ్ చేస్తాడు. ఫస్ట్ ఫార్వర్డ్ చేసి కాల్ చేస్తాడు. మాయాకి కాల్ చేయని మాయా కాల్ ఎత్తుతుంది. కాల్ ఎత్తి చెప్పు గోవిందు అనగానే గుడ్ మార్నింగ్ మేడం అని అంటాడు. అంటే గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ చెప్పు గోవింద్ అని మాయా అనగానే మ్యామ్ ఒకసారి మీరు వాట్సాప్ ఓపెన్ చేసి నేను 2 పిక్చర్స్ పంపించాను చూడండి మ్యామ్ అని అనగానే ఓకే స్టే ఆన్లైన్ అని వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తుందన్నమాట. ఆ ఫొటోస్ చూసి షాక్ అయ్యి ఏంటివి అని అడుగుతుంది గోవిందని. అడగంగానే ఏం లేదు మేడం, నిన్న నైట్ మేము ఇలా స్టే చేసాం కదా, నిన్న నైట్ గీతా మేడం కూడా ఏదో డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పింది. నేను నైట్ మొత్తం చుట్టూ తిరిగి చూశాను, నాకు ఎక్కడ ఏమీ కనపడలేదు. బట్ ఇప్పుడు బయలుదేరదాము అని అనుకునేసరికి ఎక్కడైతే గీతా మేడం డిస్టర్బెన్స్ ఉంది ఆ గార్డెన్ ఏరియా అని ఉందో అక్కడ ఈ పాదముద్రలు కనిపిస్తున్నాయి మేడం అని చెప్పి అంటదనమాట. అనగానే మాయాకు కూడా చిన్న జలక్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అయ్యేసరికి అవునా గీత ఎలా ఉంది అని అంటే చాలా భయపడుతుంది మేడం, అసలు వణికిపోతున్నారు మేడము గీత గారు అని చెప్పి అంటాడనమాట. అనగానే అవునా సరే నువ్వు నాకు లొకేషన్ షేర్ చేయి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వస్తాను అక్కడికి అని చెప్పి అంటదనమాట. అనగానే ష్యూర్ మేడం అని అప్పుడప్పుడు సిగ్నల్స్ వచ్చిపోతూ ఉంటాయన్నమాట అక్కడ. సో సిగ్నల్ రాగానే లొకేషన్ షేర్ చేస్తాడు గోవింద్ మాయాకి. సరే అని చెప్పేసి ఇంకా హడావిడిగా మాయా రెడీ అవుతూ ఉంటుంది. ఆ హడావిడి చూసి మంజుకి ఎందుకో డౌట్ వచ్చి ఏంటి ఇంత హడావిడి పడుతున్నావు ఏమైంది అంటే ఏం లేదు ఫస్ట్ చెప్పొద్దు అనుకుంటుంది అనమాట. ఏం లేదు చిన్న ఎమర్జెన్సీ కేసు అంటే లేదు గోవింద్ ఫోన్ చేసినట్టు అర్థమైంది నాకు, ఏమైంది గీత ఓకే కదా అని అంటారు అనమాట. అనగానే ఇంకా చేసేది ఏమీ లేక మాయ జరిగిన విషయం మొత్తం మంజుకి చెప్తుందనమాట. చెప్పగానే నేను కూడా వస్తానని పంతం పడుతుంది మంజు. సరే అయితే సరే రెడీ అవ్వు వెళ్దాము అని చెప్పి అనగానే సరే అని మంజు రెడీ అవుతుంది. ఇంకిద్దరు కలిసి కారులో బయలుదేరతారనమాట. బయలుదేరే ముందు మాయ ఏం చేస్తుందంటే ఆ ఫొటోస్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఫొటోస్ చూసి ఆ మనిషి కాలముద్రలు ఎవరి అయి ఉండొచ్చు అండ్ ఆ యానిమల్ ఏదై ఉండొచ్చు అనేది కొంచెం చెప్పండి అని చెప్పండి. ఓకే మేడం ఒక 2 hours టైం ఇవ్వండి నేను చెప్తాను అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. ఓకే అని చెప్పేసి ఇంకా వీళ్ళు బయలుదేరుతారు. ఒక 1.5 hour పడుతుంది వీళ్ళు ఆ విల్లాకి చేరుకోవడానికి. విల్లాకి చేరుకున్న తర్వాత హడావిడిగా మంజు కార్తికి గబా గీత కోసం లోపల గుర్తుందనమాట. ఇంకా గీత మంజుని చూసిన తర్వాత గీత గోవింద్ని వదిలేసి మంజు దగ్గర గురుక్కుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది అనమాట. ఏడ్చేసి చాలా భయం వేసింది మంజు అనగానే ఫస్ట్ ఓదార్చిన తర్వాత తిడుతుంది. అందుకే చెప్తాను నువ్వు ఎక్కడికన్నా వెళ్తే చెప్పి వెళ్ళు అది ఇది అని ఇప్పటికైనా అర్థమైందా అని తిట్టి మళ్ళీ దగ్గరికి తీసుకొని ఓదార్స్తూ ఉంటుంది అన్నమాట. మాయా కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే ఏం కాలేదు బాగానే ఉంది అంతా నేను చూసుకుంటాను నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పుద్ది. గోవిందు ఆశ్చర్యంగా చూస్తుంటాడు గీతని. అరే ఇప్పటిదాకా ఎంత ప్రేమగా నన్ను హత్తుకొని అసలు నేనంటూ లేకపోతే బ్రతకలేను అన్నంత ఇదిగా నన్ను కౌగులించుకొని సడన్గా వాళ్ళ ఫ్రెండ్ రాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని షాక్ అవుతాడు ఒకవైపు, బాధపడతాడు ఒకవైపు. అరే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది తన దగ్గరికి అని ఒక బాధ. ఎందుకంటే వాళ్ళలో కొంచెం గోవింద్లో కొంచెం ఒక రొమాంటిక్ లుక్ అయితే ఇద్దరిలో ఎక్స్చేంజ్ అయ్యాయి కదా. సో బాధ ఉంటుంది, ఆశ్చర్యము ఉంటుందన్నమాట ఆ అబ్బాయి ఫేస్లో. సరే అని చెప్పి ఇంకా వాళ్ళందరూ ఇంకా సోఫాలో కూర్చొని సరే ఇప్పుడు చెప్పు గోవింద్ ఏమైంది అంటే మళ్ళీ రాత్రి ఏమేమి జరిగిందో అదంతా చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఓకే వాచ్మెన్ అన్నావు కదా పిలు అనగానే ఓకే మేడం అని చెప్పి వెళ్ళి వాచ్మెన్ని తీసుకొని వస్తాడు గోవింద్.
సో మాయ వాచ్మెన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుందన్నమాట. నీ పేరేంటి అంటే, నా పేరు శ్రీనివాస్ సార్ అని అంటాడనమాట. ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ అంటే, ఈ బిల్డింగ్ కట్టి 8 సంవత్సరాలు అవుతుంది సార్, 8 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నాను సార్ అని అంటాడనమాట. అంటే ఓకే, ఇప్పుడు మరి ఇలా ఎప్పుడైనా జరిగిందా అంటే, ఎప్పుడూ లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం, నేను ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. మా డాక్టర్ గారు కూడా ఇక్కడ ఉండరండి, నన్ను నమ్మి ఇంత పెద్ద విల్లా నాకు అప్పచెప్పిపోయారు, ఎప్పుడూ ఇలా జరగలేదు అని చెప్పి అంటాడనమాట ఆ వాచ్మెన్. అన్న తర్వాత ఇంతకీ మీ ఓనర్ ఎక్కడ ఉన్నాడు అంటే, ఆయన యూఎస్లో ఉంటాడండి, ఆయన ఒక డాక్టరు, ఎప్పుడో ఒకసారి వస్తారు, సంవత్సరంలో 2-3 సార్లు వస్తారు, వచ్చినప్పుడు 20 రోజులు 15 నుంచి 20 రోజులు ఉండేసి వెళ్ళిపోతారండి అని చెప్తాడనమాట. చెప్పి ఓకే. అండ్ మాయా వచ్చి ఆ వాచ్మెన్ని మీ ఓనర్కి ఫోన్ చేయి, నేను మాట్లాడాలి అని అంటుందన్నమాట. అనేసరికి ఈలోపు ఓనర్ దగ్గర నుంచే ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఎత్తుతాడు ఆయన, వీడియో కాల్ చేస్తాడనమాట. చేసి ఏంటి శ్రీను, మన ఇంట్లో అంతా పోలీసులు కనబడుతున్నారు, ఏమైంది అనగానే ఈలోపు మాయా ఫోన్ నేను మాట్లాడతాను తీయండి అని చెప్పి తీసుకోగానే గుడ్ మార్నింగ్ మేడం అని అంటాడనమాట అవతల ఆయన డాక్టర్. నేను గుడ్ మార్నింగ్ సార్, సారీ సార్, ఇక్కడ ఇలా జరిగింది నైట్. సో నైట్ మా ఫ్రెండ్స్ ఇలా ఉండాల్సి వచ్చి ఇలా ఉన్నారు, సో ఇలా జరిగింది అండ్ చిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఏంటా అని, ఎందుకంటే ఆల్రెడీ మాకు థ్రెట్ ఉంది ఇలా, సో అది అంటే అవునా మేడం, ఓకే నో ప్రాబ్లం, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మా వాచ్మెన్ చేస్తాడు అంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, అండ్ ఇన్ కేస్ మా కేస్కి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉన్నా కూడా ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి అంటే, డెఫినెట్లీ మేడం, నేను ఎలానో నెక్స్ట్ మంత్ వస్తున్నాను, నాకు చిన్న సర్జరీ ఉంది అక్కడ అని అంటే, ఓకే మ్యామ్, వచ్చినప్పుడు కలుస్తాను కూడా అని చెప్పి డాక్టర్ అంటాడనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పేసి సారీ సార్, మీకు బాగా లేట్ అయిపోయినట్టుంది, మీరు పడుకునే టైం కదా, గుడ్ నైట్, మీరు పడుకోండి, ఐ విల్ టేక్ కేర్ ఇక్కడ చెప్పాను. ఓకే మ్యామ్, గుడ్ నైట్, బాయ్ అని చెప్పేసి పెట్టేస్తాడు అనమాట డాక్టరు. ఆ తర్వాత మొత్తం చుట్టూ తిరిగి చూస్తూ ఉంటుంది మాయ. సో ఆ తర్వాత మొత్తం తిరుగుతున్నప్పుడు ఇంటెనకాలంతా అడవి కనబడుతుంది అనమాట. ఓ చిన్నపాటి అడవి, చాలా దూరం వరకు ఇల్లులు కూడా ఏమీ లేవు. ఏంటయ్యా ఇలా అంటే, యాక్చువల్గా ఇక్కడ కట్టేటప్పుడు ఇవన్నీ అందరూ స్థలాలు కొనుక్కున్నారు కానీ సార్ ఎవరు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. మా సార్ యూఎస్లో ఉండడం వల్ల ఆయన వచ్చినప్పుడు ఉండడానికి ఆయన ఇల్లు కావాలని ఇక్కడ కట్టుకున్నారు ఆయన, బట్ ఇక్కడ ఎవరు ఇంకా కట్టలేదు. అండ్ వెనక చిన్న అడవి సార్, అది దాటి ఒక 1/2 కిలోమీటరు 1 కిలోమీటరు ఉంటుంది సార్ ఈ అడవి. అది దాటిన తర్వాత ఒక చిన్న ఒక 10 ఫ్యామిలీలు 11 ఫ్యామిలీలు ఏమో ఉంటాయి సార్, అడవి మనుషులు ఉంటారు అక్కడ అటువైపు, అంటే ట్రైబ్స్ సార్ అని చెప్తాడనమాట. చెప్పగానే అవునా అని చెప్పి గోవింద్ లెట్స్ గో అని చెప్పేసి వెంటనే మాయ ఆ అడవి వైపుగా బయలుదేరదాం అనుకుంటుంది అనమాట. ఈ లోపలికి వచ్చేసి మంజుకి చెప్పి వెళ్తుంది, ఇట్లా వెళ్తున్నాము ఇన్వెస్టిగేషన్ కోసం, మీరిద్దరు జాగ్రత్త అంటే, యా ష్యూర్, మేము ఉంటాం, మీరు వెళ్ళండి అని చెప్పి గీత ఇంకా భయపడుతూనే ఉంటుంది అనమాట. గోవింద్ గీతని చూసుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడ మాయ వెనకాలే ఇన్వెస్టిగేషన్ కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఒక 10-11 ఇల్లులు ఉంటాయన్నమాట. అంతా అమాయకు ప్రజలు, మొత్తం ఊరికి చివరన ఎక్కడో అమాయకంగా బ్రతుకుతూ ఉంటారనమాట. అక్కడ అందరినీ చూసి వీళ్ళని చూసి భయపడిపోతారు వాళ్ళు. కొత్త మనుషులు ఎవరో వచ్చారు, ఎవరు వీళ్ళు, పోలీస్ డ్రెస్లో కూడా ఉన్నారు, మన వాళ్ళు ఎవరన్నా ఏమన్నా తప్పు చేశారా, మనం అసలు ఎవరు బయటికి వెళ్ళలేదు కదా అన్నట్టుగా అందరూ భయపడుతూ ఉంటారన్నమాట, వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే అమాయక జనం వాళ్ళేంటి, వాళ్ళ ప్రపంచం ఏంటి అంతే తప్ప వాళ్ళ బయట ప్రపంచంతో కూడా పెద్దగా సంబంధాలు ఏమీ ఉండవు అనమాట. అలా అడవిలో అడవిలో దొరికేవి అవి ఇవి తింటోడమే తప్ప వాళ్ళు కనీసం ప్రజల్లో కూడా ఎక్కువగా రారు. సో ఏంటి, ఏమైంది, ఎలా వచ్చారు అని చెప్పి
అందరూ వణుకుతూ మాయాకి దగ్గరగా వస్తారనమాట. వచ్చి ఏమైంది మేడం, ఏంటి మీరు ఇలా వచ్చారు, భయం వేస్తుంది మాకు అంటే, లేదమ్మా ఏమి ప్రాబ్లం లేదు అని చెప్పి అందరితో మాట్లాడుతూ అందరినీ గమనిస్తూ ఉంటుంది మాయ. అలా గమనిస్తూ ఉండగా ఒక అమ్మాయి కాళ్ళకి మట్టి ఉంటుందన్నమాట. అది ఆ విల్లా దగ్గర ఉండే మట్టి, ఆ కాళ్ళకున్న మట్టి సేమ్ అనమాట. ఈలోపు మన ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా ఫోన్ వస్తుంది. వాళ్ళు చెప్తారనమాట, సార్ అవి ఒక లేడీ అడుగులు, ఒక 24-25 ఇయర్స్ ఉంటాయి మేబీ అమ్మాయికి. అండ్ ఆ యానిమల్ ఏమో మామూలు ఒక కుక్క కాళ్ళు సార్ అవి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు సార్ అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఓకే 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 థ్యాంక్ యూ అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది మాయ. ఇంకా ఆ అమ్మాయిని ఇట్రా అని పిలుస్తుంది మాయ. అంటే భయపడుతూ ఆ అమ్మాయి మాయ దగ్గరికి వెళ్తుంది. చెప్పండి మ్యామ్ అనగానే, నీ పేరేంటి అనగానే, మల్లిక అండి అని అంటదనమాట. ఓకే, నువ్వు రాత్రి ఎక్కడున్నావు అంటే, ఎక్కడున్నాను, ఇక్కడే ఉన్నాను మా ఇంట్లోనే అని అంటదనమాట. కాదు, నీ కాళ్ళకి ఆ మట్టి ఏంటి అని అంటే, ఓ అదా, రాత్రి ఆ విల్లాలో లైట్స్ వెలుగుతుంటే డాక్టర్ గారు వచ్చారేమో, ఒకసారి కలిసి వద్దాము డాక్టర్ గారిని అని చెప్పి అలా వచ్చానండి. తీరా చూస్తే అక్కడ డాక్టర్ గారు లేరు, ఈ సారును ఇంకెవరో మేడం ఉన్నారు. సరే అని ఇంకా నాకు భయం వేసి వచ్చేసాను అని అంటదనమాట. అని అంటే, ఓ అయితే రాత్రి నువ్వు అటొచ్చింది నువ్వా అంటే, అవునండి అని అంటదనమాట అమాయకంగా. అప్పుడు మాయ అడుగుతుందనమాట తన్ని, నువ్వు ఒంటరిగా వెళ్ళావా, ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళావా అని అడిగితే, నేను నా జానీ గారిని వెంట తీసుకొని వెళ్ళాను. జానీనా అని అడుగుతుంది మాయ. మా కుక్క అని కుక్కని చూపిస్తుంది అనమాట. సో మాయ చాలా దీక్షగా కుక్క వైపు చూస్తే నిజంగా కూడా ఆ కుక్క కాళ్ళకి అదే మట్టి ఉంటుందన్నమాట. ఓకే అమ్మా, సరే అయితే ఓకే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి మాయ అండ్ గోవిందు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసి విల్లాకు వచ్చేస్తారు. విల్లాకు వచ్చేసిన తర్వాత గీత ఇంకా భయపడుతూ ఉంటే గీతకి చెప్తుందనమాట మాయ, భయపడకు, అది జస్ట్ ఇక్కడ పక్కన ఒక చిన్న పల్లెటూరు ఉంది, అక్కడ నుంచి ఈ ఇంట్లో డాక్టర్ గారు లైట్స్ వేసి ఉంటే జరిగిన విషయం చెప్తుంది అనమాట. ఇట్లా డాక్టర్ ఉన్నారేమో అనుకొని వచ్చిందంట అమ్మాయి, మిమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోయింది, తనతో పాటు వచ్చింది తన కుక్క, గోవింద్ కూడా చూశాడు, సో భయపడాల్సింది ఏమీ లేదు అని చెప్పి గీతకి ధైర్యం చెప్తుంది మాయ. గోవింద్ కూడా అవును అని అంటాడనమాట. కానీ ఒకవైపు గోవింద్కి మంజుని చూస్తే ఈర్ష, కోపం అన్నీ వస్తుంటాయి. అరే, నా దగ్గర ఇప్పటిదాకా నాతో ఉన్న గీత సడన్గా తను వస్తే తను వెళ్ళిపోయింది, నన్ను వదిలేసి అని ఒక బాధ, కోపం అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. బట్ స్టిల్ ఏమీ చేయలేడు కదా. సరే అని సరే అయితే ఇంకా మనం బయలుదేరదాం పదా అని చెప్పేసి బయలుదేరడానికి వాచ్మెన్ని పిలుస్తారనమాట. వాచ్మెన్ని పిలిచి, మాయా ఇగో అన్ని సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, ఓకేనా, సో మీ ఓనర్కి చెప్పి నేను చెప్పానని చెప్పి అన్ని సీసీ కెమెరాలు పనిచేసేటట్టు చూసుకోమని చెప్పు, ఎప్పుడన్నా ఏ అవసరమైనా రావచ్చు అని చెప్తే, ఓకే మేడం నేను చెప్తాను అని చెప్పి వాచ్మెన్ అంటాడనమాట. సరే అయితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అక్కడి నుంచి తన పేరేంటి గీతాని తీసుకొని మంజుని తీసుకొని వాళ్ళు బయలుదేరుతారు. ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ మాత్రం అక్కడున్న కార్ కూడా, గీత కార్ కూడా అక్కడే ఉంది కదా, సో అవి రెండు తీసుకురావడానికి ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఆగిపోతారు. వీళ్ళని తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.